14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు, ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్. హోమ్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్ లో 5,000 ఖాళీలు. సర్కార్ గెజిట్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ అంటూ చూస్తాం. సో 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు మొత్తానికైతే పోలీస్ శాఖ రంగం సిద్ధించినట్టు తెలుస్తోంది. సో దాదాపు ఈ 14,000 పోలీసు సంబంధించిన రిక్రూట్మెంట్ త్వరలో చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లా కార్యాలయాలకు అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ క్యాడర్లోనే 14,000 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదిక రూపొందించి ఆర్థిక శాఖకు అందేసింది. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టించుకొని పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ రిక్రూట్మెంట్ ప్రారంభిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో 2 ఏళ్లలో 17,000 మందికి పైగా పదవి విరమణ పొందితే ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగలేదు. సో పెరిగిన పనిభారం కూడా ఎక్కువైపోయింది. జిల్లాలు పెరిగిపోయినాయి, ఆ జనాభా పెరిగిపోతుంది కాబట్టి పనిభారం పెరిగిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా 14,000 పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.